హలో అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూత పెట్టింది. భార్య ఉమను కూపేలోకి ఎక్కించి కిటికీలో నుంచి మాట్లాడుతూ, చెబితే వినవు కదా, నీ మొండి పట్టు నీదే, ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు? ఆవిడ ఎలాగూ మరో 4 రోజుల్లో చనిపోయేదే, అప్పుడే వెళితే అయిపోయేదిగా, చెబితే అర్థం కాదు, జాగ్రత్త, వీరనారిలా ప్రవర్తించుకు అన్నాడు గణేష్ కోపంగా. అప్పటికి స్టేషన్ నుంచి 10వ సారి అతను అలా ఆమెపై విరుచుకుపడడం. నిట్టూర్చింది ఉమ. తోబుట్టువు అక్కడ మృత్యువుకు చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి తానేమీ చేయకపోవచ్చు, కానీ అలా అనుకొని దూరంగా చనిపోయాక వెళ్ళమనడం ఎంత కర్కశం. చీచి, మనుషులంటేనే అసహ్యం వేస్తుంది. రైలు వేగం పుంజుకుంటుంటే చెయ్యి ఊపింది ఉమ. అక్కడేమైనా అవసరం వస్తుందేమోనని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని 20,000 రూపాయలు మరోసారి తడిమి చూసుకుంది. ఆయన కంటపడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది. తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైన డబ్బులు తీసుకురాగలిగింది. లేకుంటేనా, అమ్మో, తలుచుకోవడానికి భయపడింది. కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కి వెళుతున్న చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనలో పడింది. పెళ్ళైన దగ్గర నుండి అతనితో తను సుఖపడింది లేదు. ఎప్పుడు వాళ్ళ అమ్మ, అక్కలు, వారి పిల్లలు తప్పితే తాను ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో పని మనిషిలానే తప్ప మరోలా గుర్తించబడలేదు. మనసులో మాటలు పంచుకోవడానికి అనుకున్నా అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు. ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు అంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలో మాట. అసలు ఆయన తనకి గౌరవం, విలువ, ప్రేమ, అభిమానం, అనురాగం ఇస్తేనే కదా వేరే ఎవరైనా ఇవ్వడానికి. పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతుంది అత్తయ్య. తను డాక్టర్ దగ్గరికి వెళితే తనకు ఏ ప్రాబ్లం లేదన్నారు. ఆయనకు కూడా పరీక్ష చేయాలి తీసుకురమ్మన్నారు, కానీ ఆయన ససేమిరా రారు. పరీక్షలు ఒప్పుకోరు. అత్తయ్య ఏమో పూజలు, ఉపవాసాలు చేయాలంటారు. తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గర ఉందని. దానిని కప్పిపుచ్చుకోవడానికి తననే ఏదో ఒకటి అంటుంటారు. ఏం మాట్లాడాలన్నా భయమే. వారందరి సమక్షంలో తనకు ఊపిరాడనట్లు ఉంటుంది. ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు. గత 2 నెలల క్రితం ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో తను అక్కడికి వెళ్ళిపోయారు. అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి సలహాలు తీసుకుంటూనే ఉంటారు. తానేమీ సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు. చాలా ఇష్టపడుతుంది అందరూ కలిసి ఉండడాన్ని. కానీ మాట మాటకు ప్రతి చిన్న పనికి తప్పును వెతికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడేవారి ధోరణిని జీర్ణించుకోలేకపోతుంది. అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు, అక్క, బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గత కొద్ది కాలంగా ఇది చాలా ఎక్కువైంది. నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది, కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని ఏడ్చాడు. ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది? కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా? చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నారు, ఎన్ని కలలు కన్నారు. బావ చాలా మంచివాడు. అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాడు. ఏం లాభం? డాక్టర్లు ఎప్పుడో చెప్పారు, బ్రతికే కాలాన్ని కొంచెం పొడిగించడమే కానీ పూర్తిగా నయం చేయలేమని. బావని చూస్తే బాధనిపిస్తుంది. కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా? ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త. ఎంత అమానుషం! తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా, దానికింత ఖర్చు ఎందుకు అని చనిపోకముందే పాతరేసేవారేమో. ఇప్పుడు వెళ్తానని తాను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు. సెలవు దొరికినా ఆయన రారని, సెలవు దొరక్కపోవడం కేవలం ఉత్తి మాటలేనని తనకు తెలుసు. అందుకే ధైర్యం చేసి ఒక్కదానైనా వెళ్తానని పట్టుబట్టి వచ్చింది. కనీసం ఏడ్చే అమ్మా నాన్నలను, బావను, అక్క పిల్లలను సముదాయించడానికి, మారల్ సపోర్ట్ ఇవ్వడానికి. తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు? అయినా ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకేం తెలుసు? భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు. ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా? ప్రేమగా ప్రవర్తించారా? అసలు పెళ్ళి అనగానే ఎన్ని ఆశలతో అడుగుపెట్టింది అత్తారింట్లోకి. ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు, అన్నీ ఆయన ప్రవర్తనతో తన మనసులో చేసిన గాయానికి పేకమేడల్లా కూలిపోయాయి.
వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబికి వస్తున్నాయి ఆమెకు. బెహన్జీ క్యూ రో రహీ హో, క్యా హువా? ఎదురు సీట్లో కూర్చుని ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు. అప్పటికి గానీ తెలియదు ఉమకు. తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనకు అసురు బిందువులా వర్షిస్తున్నాయని. తల అడ్డంగా ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంటుంది. కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. కాసేపయ్యాక మాటల్లో దించి మళ్ళీ అడిగారు వాళ్ళు. పొడి మాటలతో సమాధానమిచ్చింది. ఆ కూపేలో ఉన్న పక్క సీట్లో అటువైపు ఉన్న వాళ్ళందరూ మలయాళీల్లా ఉన్నారు. అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు. అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు. వేషభాషలు వారు మర్యాదస్తులను తెలియజేస్తున్నాయి. వారిని వారు పరిచయం చేసుకుని ఎన్నో సాంత్వన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమ. ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బెగ్గరగా ఏడవాలని ఉంది. అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు. అందుకే వేగిపోతున్న మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది. కష్టాలు మనుషులు కాక మరొకరికి వస్తాయా? అప్పుడే ధైర్యంగా ఉండాలని మీ బాధ చెప్పండి. మీ తోడబుట్టిన వాళ్ళు అనుకుని చెప్పండి. నేను తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంత ఊరడించిన మీదట మాట్లాడింది ఉమ. అక్కకు ఆరోగ్యం బాలేదని, చావు బ్రతుకుల మధ్య ఉందని, తాను అక్కడికే వెళ్తున్నానని, అందుకే బాధ అనిపించిందని చెప్పింది. భర్త విషయం దాచిపెట్టి. చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ. అన్నింటికీ వారు బెహన్జీ అన్నారు కాబట్టి భయ్యా అనే సంబోధిస్తూ మాట్లాడింది ఉమ. బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు. మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా, చెన్నై ఎలా వెళ్తారని వారు అడిగితే, కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున దిగితే అక్కడ ఆడపడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని, ఆ రాత్రి చెన్నై వెళ్తానని చెప్పింది. ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడు ఒకరికి అవసరం. మరి తను ఒక్కతే అంటే కనీసం వాష్రూమ్కి వెళితే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం. అందుకే తను మాట కలిపింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్నీ తింటున్నా ఉమా మాత్రం మనసు బాగా లేక ఏమీ తినలేదు. మలయాళీ కుటుంబం వారు వారి గోల వారదే అన్నట్లు గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప పక్క వారిని పట్టించుకోవడం లేదు. ఆ యువకులు కూడా మంచివారిలా ఉన్నారు. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ ఉమను కూడా తినమంటూ బలవంతం పెట్టారు. తాను తెచ్చుకుందని, కానీ తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది. కానీ వారు ఊరుకోలేదు. బయట నుంచి ఏమైనా తేవాలా అంటూ అడిగారు. వారి అభిమానానికి సంతోషం అనిపించినా వద్దంది. తరువాత మధ్యాహ్నం 3 గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్లోని టీ వారు తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది. ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో, అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీ అక్కను చూడటానికి మీకు ఓపికైనా ఉండాలిగా. మీరలా ఉంటే మేము ఊరుకోమంటూ బలవంతాన బిస్కెట్ ప్యాకెట్ టీని మళ్ళీ ఇచ్చారు. వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీరు వచ్చాయి. థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విరిచేలా లేరని, తనకు కూడా తీసుకొచ్చుకున్న బాక్స్ తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండటంతో టీలో ముంచుకొని బిస్కెట్స్ తిని టీ తాగింది. వారితో మాట్లాడుతూ మలయాళీ కుటుంబం వారు దిగడానికో ఏమో హడావిడి పడుతూ సర్దుకుంటున్నారు. తినగానే నిద్ర ముంచుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోయింది. ఆమెకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంది. బరువులు వేసినట్లు బరువుగా ఉన్నాయి కళ్ళు. బలవంతాన తెరవగానే డాక్టర్, ఆడపడుచు, అత్తయ్య, పోలీసులు కనిపించారు. ఎలా ఉంది అంటూ అత్తయ్య, ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు. ఏమీ అర్థం కాలేదు ఉమకు. అంతా అయోమయంగా ఉంది. ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు. మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. ఏమైనా చెప్పడానికి, ఆలోచించడానికి మెదడు, శరీరం ఏదీ సహకరించడం లేదు. మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది. డాక్టర్, దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి. చాలా పవర్ఫుల్ మత్తు మందు ఇచ్చారు అంటున్నాడు. మాటలు అలా లీలగా వినబడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమ. మెలకు వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే, ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తుమందున్న బిస్కెట్టు, టీని ఇచ్చారని, దానితో తను స్పృహలో లేకపోతే తన దగ్గర ఉన్న డబ్బు
మెడలో బంగారం గొలుసు, చేతులకున్న గాజులు, తన బ్యాగ్ అన్నీ తీసుకుని తనను కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టుకు ఆనించి కూర్చోబెట్టి వెళ్ళారని, తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడపడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతకు కానరాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివరన తనను చెట్టు దగ్గర చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని, వారి సహాయంతో స్ట్రెచ్చర్పై హాస్పిటల్లో చేర్చారని, చేర్చి ఇప్పటికీ 2 రోజులు అయిందని, మనుషులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిసిపెట్టుకుపోయింది. ఆ 4 రోజులు పోలీసుల ఇన్వెస్టిగేషన్లు, అత్తయ్య ఆడపడుచుల ఆరాలు, ఫోన్లో భర్త ఈసడింపులు, డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు, అన్నీ బతుకుపై విరక్తిని కలుగజేస్తున్నాయి. ఈ మత్తు నుండి, షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందని వార్త తెలిసి గుండెల్ని పిండినట్లయింది. అంతకన్నా విరక్తి కలిగించే సంఘటన తర్వాత జరిగింది. డబ్బులు పర్సులో పెట్టుకుని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదున్నట్లుగా చెప్పింది ఉమా పోలీసులకు. భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ మంగళసూత్రం గొలుసు, చేతి గాజులు, కాలి పట్టాలు, బ్యాగ్తో పాటు జాకెట్ లోపల ఉన్న డబ్బు తీసుకువెళ్లారు వాళ్ళు. అంటే వారు జాకెట్ లోపల చూశారు. పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు, చెదిరిన బొట్టు, అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వాళ్ళు నిన్నేమైనా చేశారేమో. అసలు నిన్ను అనాలి, ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధపెట్టినా ఈ విషయాలు వారికి చెప్పి అమ్మా నాన్నను బాధ పెట్టలేక, ఈ వయసులో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు. మనసుకే సర్ది చెప్పుకుంది. ఇప్పుడు అనువనువున అతని పట్ల అసహ్యం పెరిగిపోతుంది. అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది. కానీ మనసంతా విరక్తిగా, నిర్వేదంగా మారిపోయింది. అక్క చనిపోయిన 10వ రోజున తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన భర్త అక్క పోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగడం మరచి వీరనారిలా బయలుదేరావు. ఎవడు పడితే వాడితో రాసుకు పూసుకు మాట్లాడతావా? చీచి, అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ పేపర్లో చూపి అడిగితే తల ఎత్తుకోలేకపోయాను. వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో. ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది. ఇంకా ఆపండి. ఛీ, మీరు మనుషులేనా? అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా? నేను ముందే చెప్పాను. నేను బాధలో ఉంటే వాళ్ళు బెహన్జీ అంటూ మాట్లాడుతుంటే మంచివాళ్ళు అనుకున్నాను. ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను, అంతే. దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమ కనుక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో సాంత్వన ఇవ్వాలి. అదే మీ చెల్లెలికైతే ఇలాగే అనేవారా? అనుక్షణం చిత్రవద చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను. ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు. ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను. గుడ్ బై అంటూ చరచరా వెళ్ళిపోయింది ఉమా. ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేష్ నిశ్చేష్టుడయ్యాడు. ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మా నాన్నల కోసమైనా తనను బ్రతిమలాడి తన తప్పును క్షమించమంటుందని, తను ఉదార స్వభావుడిలా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చు అని ఆశపడ్డాడు. ఎందుకంటే ప్రతి నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు. పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా అంతటి అందగత్తే, విద్యావంతురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురాలు తనకు దొరకదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చెంపలు వేసుకొని ఇక నుండి అయినా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెతుక్కుంటూ బయలుదేరాడు గణేష్. సారీ, నీ మనసు నొప్పించాను, నన్ను క్షమించు ఉమా. నువ్వు ఇంతలా బాధపడతావు అనుకోలేదు. ఇక ముందు ఎప్పుడూ నీ మనసు నొప్పించను. నా మీదొట్టు అంటున్న భర్తను సాలోచనగా చూసింది ఉమా. అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది. అలనాటి క్షమయాదరిత్రిలా నేటి మహిళ క్షమిస్తుందా? కానీ ఆమె సాలోచనగా తల పంకించింది. వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రెక్కించింది. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. దూరంగా మైక్ నుండి పాట వినబడుతుంటే గుడిలోని జేగంటలు శుభమంటూ మంగళకరంగా మోగాయి. నేను పెట్టే వీడియోలను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.